తరఫున ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నాకు కృతజ్ఞత. నేను ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మాట్లాడుతున్నా. ఇందిరాగాంధీ కుటుంబం నన్ను లీడర్ అయ్యాను, ఆయన మర్చిపోయిండు. ఆయన గురించి కూడా నేనే పీసీ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ లేచిన. రాజశేఖర్ రెడ్డి నేను అడిగినా, ఏమయ్యా రాజశేఖర్ రెడ్డి నువ్వు ఎంఐఎంకి ఇంత లిఫ్ట్ ఇస్తున్నావు అంటే ఏమన్నా తెలుసా, నేనేం చేయాలను షబీర్ చెప్పిండు. 2 సార్లు చెన్నారెడ్డి గారు పాతపట్నంలో గొడవ వల్ల దిగిపోయిండు కనుక మన ఆయన గుడ్ హ్యూమర్ లో పెట్టాలి. రాజశేఖర్ రెడ్డి మామ ఈడనుడు నడిపించండి. ఇప్పుడేమో ఎవరు గిరాకుంటాన్ని పట్టుకుంటాడు. నేను మొన్న మా దగ్గరకు వచ్చాను, మీటింగ్ పెడతారు. నేను ఆ రోజే గొడవ అవుతుండే నా ఏరియాలో. నేను పోయినా నీ ఏరియా, నీ మల్కాజ్గిరి పోయి ఏమైనా చేసినా, ఏదైనా ఇష్యూ వస్తే పోయినా నువ్వు ఎలక్షన్లు వస్తే నాకు చెప్పావు, దామోదర్ రెడ్డికి చెప్పావు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉందో నువ్వు మీటింగ్ పెడతావు. ఆ దినమే బాగా బజాయిస్తూ. కానీ మా లక్ష్మణ్, మా లక్పతి, ఎవరు శ్రీకాంత్ రిక్వెస్ట్ చేస్తే ఊకున్నా. మా దగ్గర కూడా తమ్మున్నది నువ్వు ఇట్లా అనుకోకు. హనుమంతరావు ఏడిపోయిన ఒక్కడే పోతాడు. నీ దగ్గర వంశాలను పెట్టావు. మొదటి దినం ఏం చేసినావు? పార్టీలో రాగానే ఏది మన్ను రవి గారికి సిగ్గుండాలి. మన్ను రవి ఇట్లా పోతే వానికి తీసుకొచ్చి కిందేసి కొట్టిండు వంశాలు. అప్పుడు నేను వంశాలను కొట్టి అని కాపాడిన. ఏంది ఆలోచన? రవి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? రవి కూడా ఆయన ప్రాణం పోసిన. వాళ్ళందరూ చచ్చిపోతే ఎంపీ టికెట్ ఇచ్చిన. ఆ కుటుంబానికి ఏమన్నారు? హనుమంతన్నా మళ్ళీ అనంతరంతో మీరేమో అందం అంటాడు. ఇవాళ ఎందుకు చెప్చాగిరి చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. కేవలం పైసలే కావాలన్నా మరి పైసలు కూడా చాలా మంది సంపాదిస్తున్నారు వేరే విధంగా. పైసలు ముఖ్యం కాదు, రెస్పెక్ట్, మూల్యం, ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేని వాళ్ళంతా చెప్తారు పైసల గురించి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికన్నా సోనియాజీ, రాహుల్జీ, గులాబ్ నన్ను ఒక్కనే కాదు రాసిన కూడా లెటర్లు ఇవి కావాలంటే ఉండదు. ఇగోదు ఏం రాసిండు, నేను దీన్ని ట్రాన్స్లేట్ చేసిన. ఇగో అమరవీరుల సమాధిల మధ్య సోనియా గాంధీ గుడి కట్టింది. సోనియా గాంధీ ఇచ్చింది కాదు, ఇంతమంది చంపింది. ఈమె బలిదేవత, ఈమె గుడి కట్టియాలన్నాడు సమాధుల మధ్య. అంతేకాదు ఇగో ఆయన ఎవరు? గులాం నబీ ఆజాద్ వచ్చినప్పుడు షబీర్ మియా ఒక ముస్లిం ఉండి ఆర్ఎస్ఎస్ కి మద్దతు ఇస్తున్నాడు అని గులాం నబీ ఆజాద్ ముందు ఎప్పుడు చెప్పినా సిఏఏ మీద ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు అని చెప్పిన. అంతేకాదు ఈయన వచ్చినప్పటి నుంచి ఈయన మీద కేసులు ఉన్నాయా లేదా? నేను అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా జాయిన్ చేసుకుంటున్నారు, ఆయన గురించి ఎందుకు చెప్పలేను అన్న. లేదండి అప్పటికే అయిపోయింది. ఏమైపోయింది రాబోయ్? నువ్వు పీసీసీ ప్రెసిడెంట్. ఆయన మన ఆయన చెప్పేది చిన్నగా ఉన్నప్పుడు పోలీసు ఉద్యోగం కూడా అపాయింట్మెంట్ చేసినప్పుడు మన ఫ్యామిలీ హిస్టరీ అడిగేది. ఈయన ఏదో చెప్పాలి కదా, హైకమాండ్ కు మిస్లీడ్ చేసిండా లేదా? జైలు పోయి వచ్చిండు నోట్ ఓట్ కేసులో. ఇవాళ కేసు నడుస్తూనే ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? జగన్మోహన్ రెడ్డి ఏది ఆయన కూడా అది నోట్ ఓట్ కేసులో ఆయన కూడా ఇంప్లికేట్ చేయమని చెప్పాడు. అది జూన్కి వచ్చింది. ఈయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని? ఏసీబీ కావాలని ఈ కేసును పొడిగిస్తుండు. ఇది కాక నీ మీద మనీ లాండరింగ్ కేసు ఉన్నది. నీ తమ్ముడు అతను 8 ఎకరాలు అరగంట భూమి కబ్జా చేసిండు. ఒక్కదానన్నా రాసిన పేపర్లను ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిండు, షేక్పేట్ తహసీల్దార్. ఇవన్నీ ఉండగా కూడా మీడియా ఎందుకు ఏమన్నా బాబు మాకు రాస్తే ఇంతంత, అది కూడా ఎంత పేజీ ఉందో చిన్న పేజీ ఉందో ఆయన గురించి పెద్ద పెద్దగా రాస్తారు. ఏంది సీక్రెట్? ఇక్కడ కాదు ఢిల్లీ కూడా మేనేజ్ చేస్తున్నా. ఇందుకు చెప్తున్నా, లాస్ట్ స్టేజ్ లో ఉన్నది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు తప్పనిసరిగా అపాయింట్మెంట్ చేయాలి అందరూ చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు?